అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎలుక, పిల్లి, కుక్క, ఒక చిన్న చిలుక కలిసి ఉండేవి. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ స్నేహంగా ఉండేవి. పాత్రల పరిచయం. ఎలుక చుంచు చాలా తెలివైనది. ఎప్పుడూ కొత్త విషయాలు ఆలోచిస్తుంది. పిల్లి పింకీ కొంచెం సోమరిది, కాని అందరినీ ప్రేమిస్తుంది. కుక్క రాకీ ఇంటికి కాపలాదారు, చాలా నమ్మకమైనది. చిలుక చిన్ని కబుర్లు చెప్పడంలో దిట్ట. కథ. నెయ్యి కోసం ప్రయాణం. ఒకరోజు ఆ ఇంట్లో ఒక గిన్నె నిండా నెయ్యి కనిపించింది. ఆ నెయ్యి వాసన. అప్పుడు కుక్క తన వీపుమీద ఎలుకను, ఎలుకమీద చిలుకను ఎక్కించుకుంది. అందరూ కలిసి ఒక నిచ్చెనలా మారి ఆ నెయ్యి గిన్నెను కిందకు దించారు. ముగింపు. అందరూ కలిసి ఆ నెయ్యిని సమానంగా పంచుకుని తిన్నారు. ఆ తర్వాత హాయిగా అరుణాచలం యాత్రకు బయలుదేరారు. కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆ జంతువులు నిరూపించాయి. అరుణాచలం యాత్ర. అడవిలో ఆపద నెయ్యి తిన్న ఉత్సాహంతో మన నలుగురు స్నేహితులు అరుణాచలం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో ఒక దట్టమైన అడవి గుండా వెళ్లాల్సి వచ్చింది. చీకుల్లో చిన్ని అడవిలో వెళ్తుండగా రంగురంగుల పండ్లను చూసి ముచ్చటపడి చిలుక కొంచెం పక్కకు ఎగరింది. దురదృష్టవశాత్తు ఒక వేటగాడు పక్షిని పట్టుకోవడానికి వేసిన వలలో చిన్ని చిక్కుకుపోయింది. చిన్ని భయంతో గట్టిగా కేకలు వేసింది. రక్షక దళం చిన్ని అరుపులు విన్న రాకీ, కుక్క వెంటనే అలర్ట్ అయి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్ళింది. రాకీ వెనుకనే పింకీ, పిల్లి కూడా పరుగెత్తింది. అక్కడ వలలో చిక్కుకున్న చిన్నిని చూసి అందరూ కంగారు పడ్డారు. చుంచు, ఎలుక తెలివి. ఎలుక వెంటనే రంగంలోకి దిగింది. ఎవరూ కంగారు పడకండి. నా పళ్ళు చాలా పదునైనవి. నేను ఈ వలను కొరుకుతాను అని చెప్పి వేగంగా వల దగ్గరకు వెళ్ళా. కొద్దిసేపట్లోనే చుంచు తన పదునైన పళ్లతో వలను ముక్కలు ముక్కలు చేసింది. చిన్ని బయటపడి సంతోషంతో గాలిలోకి ఎగిరింది. నా స్నేహితులు నా వెంట ఉండగా నాకేం భయం అని మురిసిపోయింది. అందరూ కలిసి వేటగాడు రాకముందే అక్కడి నుండి తప్పుకున్నారు. ఆ రాత్రికి అడవిలోనే ఒక సురక్షితమైన చోట విశ్రాంతి తీసుకున్నారు. ముగింపు. ఆపదలో ఉన్న స్నేహితురాలిని కాపాడుకోవడం ద్వారా వారి మధ్య బంధం ఇంకా బలపడింది. ఆపదలో ఉన్న స్నేహితురాలిని కాపాడుకోవడం ద్వారా వారి మధ్య బంధం ఇంకా బలపడింది. మర్నాడు ఉదయాన్నే మళ్లీ అరుణాచలం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అడవిలో ఎదురైన ఆపదను దాటుకుని మన నలుగురు స్నేహితులు చుంచు, ఎలుక, పింకీ, పిల్లి, రాకీ, కుక్క మరియు చిన్ని, చిలుక చివరికి అరుణాచలం చేరుకున్నారు. ఆ పవిత్రమైన కొండను చూడగానే వారి అలసట అంతా మాయమైపోయింది. పాతకోట ఆనవాళ్లు. అరుణాచలం కొండ వెనుక భాగంలో ప్రయాణిస్తుండగా వారికి ఒక పాతబడిన కోట గోడ కనిపించింది. ఇదే మనం విన్న ఆ పాతకోట కావచ్చు అని ఉత్సాహంగా అరిచింది చిన్ని. ఆ కోట లోపల ఏదో నిధి ఉందని వారు విన్న కథ గుర్తుకు వచ్చింది. కోట లోపలికి ప్రయాణం. కోట ద్వారం పెద్ద రాళ్లతో మూసుకుపోయి ఉంది. కాని మన స్నేహితులు వెనక్కి తగ్గలేదు. రాకీ నిఘా. రాకీ తన ముక్కుతో వాసన చూస్తూ కోట లోపలికి వెళ్లడానికి ఒక రహస్య దారిని కనిపెట్టింది. పింకీ చురుకుదనం. పింకీ గోడల మీదకు ఎగిరి లోపల ఎవరైనా ఉన్నారేమో చూసి అంతా క్లియర్ అని సిగ్నల్ ఇచ్చింది. చుంచుదారి. మూసుకుపోయిన చిన్న రంధ్రాల గుండా చుంచు లోపలికి వెళ్లి తలుపుకు అడ్డంగా ఉన్న పాత చెక్కలను కొరికి దారిని సుగమం చేసింది. అద్భుతమైన నిధి. కోట లోపల ఒక పాత గదిలో వారికి ఒక మెరుస్తున్న పెట్టె కనిపించింది. అందరూ ఆతృతగా దాని దగ్గరకు వెళ్లారు. కాని ఆ పెట్టెలో బంగారం, వజ్రాలు లేవు. బదులుగా అందులో ఒక పాత తాళపత్ర గ్రంథం, కొన్ని పురాతన విత్తనాలు ఉన్నాయి. ఆ గ్రంథంలో ఇలా రాసి ఉంది: నిజమైన సంపద కలిసి ఉండటంలోనే ఉంది. ఈ విత్తనాలను నాటండి. ఇవి లోకానికి మేలు చేసే గొప్ప వృక్షాలవుతాయి. స్నేహమే గొప్ప నిధి. మనం వెతుక్కుంటూ వచ్చిన నిధి మన మధ్య ఉన్న స్నేహమే అని అర్థమైంది అని చుంచు చెప్పింది. వారు ఆ విత్తనాలను కోట ఆవరణలో భద్రంగా నాటారు. అరుణాచల శివుడిని దర్శించుకుని ఎంతో తృప్తితో తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ముగింపు. చుంచు, పింకీ, రాకీ మరియు చిన్ని
కేవలం నిధిని మాత్రమే కాదు, అంతకంటే విలువైన జీవిత సత్యాన్ని తెలుసుకున్నారు. ఐక్యమత్యమే మహాబలం. రాఖీ వాసన పసిగట్టడం, పింకీ చురుకుదనం, చుంచు పట్టుదల. ఇలా అందరూ తమ తమ శక్తులను కలిపి విజయం సాధించడం గొప్ప విషయం. నిజమైన సంపద బంగారం, వజ్రాల కంటే జ్ఞానం, తాళపత్ర గ్రంథం మరియు ప్రకృతి విత్తనాలు మిన్న అని మీరు చెప్పిన తీరు బాగుంది. అరుణాచల యాత్ర. పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో వారి ప్రయాణం ముగియడం కథకు ఒక ఆధ్యాత్మిక స్పర్శను ఇచ్చింది. ముగింపును కొంచెం మెరుగుపరుద్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆ శివయ్య ఆశీస్సులు పొందిన తర్వాత ఆ నలుగురు స్నేహితులు తమ మనసు నిండా తృప్తితో, స్నేహమే అసలైన నిధి అనే నమ్మకంతో తిరిగి ప్రయాణమయ్యారు. ఓం నమః శివాయ. ఈ కథకు ఒక చిన్న నీతి, మోరల్. లోకంలో స్నేహాన్ని మించిన నిధి లేదు, ప్రకృతిని మించిన ఆస్తి లేదు.